ఆటోలో వెళ్తుంటే ఒక సంఘటన జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి సంఘటన మేము న్యూస్‌లో విన్నాం తప్పితే డైరెక్ట్‌గా చూడలేదు. ఫస్ట్ టైమ్ మేము మా కళ్ళతోటి చూసాము. మేము ఆటో ఎక్కి వెళ్తుంటే రోడ్డు మీద ఒక ఆవిడ పెద్ద పెద్దగా అరుస్తూ, కేకలేస్తూ, ఏడుస్తూ ఉంది. అయ్యో! ఏంటి అని చెప్పి మేమక్కడ ఆటో ఆపి కనుక్కున్నామనమాట. ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్తే, ఆవిడ చెప్తుంది, ఇప్పుడు ఊరి బయట కాలనీస్ ఉంటాయి గదా! ఈ మధ్య కట్టించినవి. వాటిల్లో మెయిన్ రోడ్ మీద ఆవిడ షాప్ ఉందంట. స్నాక్స్ అవన్నీ అమ్ముతుందంట. ఇద్దరు బండి మీదొచ్చి ఒకతను బండి మీద ఉన్నాడంట. ఇంకొకతనొచ్చేసి షాప్‌లోకొచ్చి స్నాక్స్ తీసుకున్నాడంట. బాగా స్నాక్స్ తీసుకొని వెళ్ళేతప్పుడు టక్కున ఆమె మెడలో చైన్ లాక్కొని వెళ్లి బండెక్కి ఎళ్ళిపోయారంట. ఆ బండి మాకెదురయిందంట కానీ, మాకు తెలీదు గదా! వాళ్ళు దొంగతనం జేసి వెళ్తున్నారు అని చెప్పి. ఆమె ఇంగ వాళ్ళ వెనక పెద్ద పెద్దగా కేకలేసి అరుస్తూ పరిగెడుతుంది. కానీ ఇంగ బండి మీద వెళ్ళే వాళ్ళు ఆమెకెలా దొరుకుతారు? అంతమంది ఉన్నా ఆ రోడ్డు మీద అందరూ వెళ్ళేవాళ్ళెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఎవ్వరు అతన్ని చేసి ఏం పట్టుకోలేదు. పాపం ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ, బాధపడుతూ ఉందనమాట. మరి ఆమెకు ఆ చైన్ దొరికిందో లేదో చూడాలి. టైం అప్పుడే 6:30, 7 అవుతుంది. అప్పుడే చీకటి పడిందంతే. అంత ఎర్లీగానే వాళ్ళెంత ధైర్యంగా దొంగతనం జేసి పారిపోయారో చూడండి. మరి అది దొరుకుతుందో లేదో. ఇప్పటికైనా రోడ్డు మీద షాప్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి.